హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసు అండ్ తనువు. మన ఛానల్లో రన్ అవుతున్న స్టోరీ నేమ్ నేత్ర అనే స్టోరీలో మనం 17th ఎపిసోడ్లోనికి రీచ్ అయిపోయాం. మరి మనం ఆ 17th ఎపిసోడ్లోనికి వెళ్ళే ముందు ప్లీజ్ దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కొత్త స్టోరీస్ అనేవి మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. మరి మనం మన స్టోరీలోనికి వెళ్ళిపోదామా? చూస్తుంటే ఏదో పెద్ద నిజమే అతని గురించి దాచి ఉన్నట్టుంది అని అనిపించింది నేత్రకి. అలా ఏమి తినకుండా తన భర్త గురించే ఆలోచిస్తూ ఉన్న నేత్ర కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే స్కై నేత్రపై అరిచి ఆమె రెస్పాండ్ అవ్వటం లేదని వెళ్ళి మంగమ్మను తీసుకువచ్చింది. నేత్ర నేల మీద పడటం చూసిన మంగమ్మ వెంటనే బ్రహ్మిగారికి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పేసింది. నేను ఇప్పుడే బాబుతో చెప్తాను అంటూ కోల్కతాలో కాళీమాతకు ఒకడిని నైవేద్యంగా పెడుతూ ఉన్న రానాని చూసి భయంగా, బాబు నేత్రమ్మ కళ్ళు తిరిగి పడిపోయారంట అన్నారు బ్రహ్మి. వెంటనే అక్కడ సెటిల్మెంట్లో కూర్చున్న రానా చాపర్ రెడీ చేయమని తనతో మీటింగ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న డాన్లకు మళ్ళీ కలుద్దామని చెప్పి తన పర్సనల్ డాక్టర్కి కాల్ చేసి ఒక లేడీ డాక్టర్ని తన ప్యాలెస్కి పంపమన్నాడు. 1 అవర్లో తన ప్యాలెస్కి చేరుకునేసరికి ట్రీట్మెంట్ జరిగి చేతికి సెలైన్ ఎక్కుతున్న నేత్ర దగ్గరకు వెళ్ళి మంగమ్మ జ్యూస్ అని అరిచి ఆమె తెచ్చిన జ్యూస్ని నేత్రను కూర్చోబెట్టి బలవంతంగా పట్టించి ఎప్పుడూ లేనంత డల్గా ఉన్న ఆమెను చూస్తూ అసహనంగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఏంటో తెలియక ఆ ఫీలింగ్ ఏంటి అనేది అర్థం కాలేదు. చిరాగ్గా ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. అతను వచ్చేసరికి అలాగే పడుకొని ఉంది. వెంటనే మంగమ్మ అని అరిచాడు. ఫుడ్ తీసుకురా అన్నాడు. ఫుడ్ ట్రే తెచ్చి రూమ్లో పెట్టింది. నువ్వు వెళ్ళు అంటూ కళ్ళతో సైగా చేసేశాడు. ఆమె వెళ్ళగానే నేత్ర దగ్గరకు వెళ్ళి ఏయ్ అలాగే సెలైన్ ఎక్కించుకుంటే ఎనర్జీ రాదు, ముందు లేచి ముద్ద తింటే వస్తుంది అన్నాడు. ఆమె అలాగే మోకాళ్ళ మీద తలను పెట్టుకొని మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెను అలా చూస్తుంటే ప్రాణం పోయినట్లయింది. ముందు ఏడుపు ఆపు అంటూ ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని చేతిలోకి అన్నం ప్లేట్ తీసుకొని గోరుముద్దలు పెడుతుంటే మొహం పక్కకు పెట్టుకుంది. వెంటనే ఆమె గడ్డం పట్టుకొని అతని వైపు తిప్పుకొని నోరు తెరవే, నాకు బుజ్జగించటాలు బతిమాలడావు రావు అని తిను అన్నాడు. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంకా పిచ్చి లేగిస్తున్నట్లుగా ఉంటే అప్పుడే ఔ అని అరుచుకుంటూ స్కై రూమ్లోకి వచ్చింది. దాని వెనకే వచ్చిన మంగమ్మ, అమ్మ మీరు 3 రోజుల నుండి ఈ రూమ్ దాటి రాలేదు, పాపం అది కూడా ఏమీ తినలేదు అంది. వెంటనే కన్నీళ్లు రాలుస్తూ స్కై కమ్ అని చేతులు చాపింది. పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కౌగిలిలో వదిగిపోయి బౌబౌమంటూ అరుస్తుంటే ఇద్దరు హగ్లో ఉండిపోయారు. ఇంతలో హే స్కై మై బాయ్ అంటూ రానా పిలిస్తే అలిగినట్లు మొహం పక్కకి పెట్టుకుంది. ఓహో తమరు కూడా నాతో మాట్లాడారా? సరే ఇప్పుడు చెప్పమని అడుగుతున్నా, ఏం జరిగింది చెప్పు అన్నాడు. స్కై మాట్లాడే అవకాశం ఇవ్వని వాళ్ళకి వినే హక్కు ఉండదు. నేను చెప్పాలి అనుకున్నప్పుడు ఆయన వినలేదు, ఇప్పుడు నేను చెప్పాలి అనుకోవడం లేదు అంది. నేను ఛాన్స్ ఇవ్వటమే ఎక్కువ, ఆ ఛాన్స్ మళ్ళీ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయకు అని చెప్పరా స్కై అన్నాడు. ఇక్కడ ఎవరు ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఎదురు చూస్తూ కూర్చోలేదు అంది. ముందు మీ అక్కని ఫుడ్ తినమను, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అన్నాడు. కేర్ చేయను అంటూనే తను ఫుడ్ తినలేదు అని అతను కంగారు పడుతుంటే ఆమె మనసుకు తగిలిన గాయానికి ఏదో మందు అద్దినట్లు అనిపిస్తుంటే మళ్ళీ అతను ఏమీ అర్థం చేసుకోకుండా చేయి చేసుకుంది గుర్తుకు రాగానే మనసు చిక్కుమన్నది. ఇంతలో ఆమె బుగ్గలు గట్టిగా ఒత్తి 4 ముద్దలు తినిపించాడు. ఇంకా బలవంతం చేస్తే వామిటింగ్ చేసుకుంటా స్కై అంది. ఇంక సర్లే అని తన చేతులు కడుక్కొని ఆమె మూతి తుడుస్తూ ఒక క్షణం ఆమె పెదవులకు తన వల్ల తగిలిన గాయాన్ని చిన్నగా పెక్కిచ్చి వెంటనే ఆ ఫ్లోర్లో ఉన్న బార్కి వెళ్ళి ఒక ఫుల్ బాటిల్ విస్కీ ఫినిష్ చేసి మళ్ళీ అదే రూమ్కి వెళ్ళి నేత్రను చూస్తూ సోఫాలో పడుకున్నాడు. మార్నింగ్ ధబ్ అన్న సౌండ్కి మెలకువ వచ్చి నేల మీద ఉన్న నేత్రను చేతుల్లోకి లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి మన ఎపిసోడ్ ఫినిష్ అయింది కదా. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి మన స్టోరీకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.